పనులు పూర్తి సంగతి దేవుడెరుగు. ప్రాజెక్టులు నిర్మించడానికి అవసరమైన భూసేకరణ కూడా జరగలేదు. భూసేకరణ చెయ్యకుండానే ప్రాజెక్టులు పూర్తయితాయని చంద్రశేఖరరావు గారు ఎట్లా భావించిందని నేను అడుగుతున్నా. అంటే ఆయన ఆలోచన ఎంతసేపు ఉన్నా పంపులు లిఫ్టులు, వేల కోట్ల కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లింపుడు, అందులో నుంచి నగదు కొట్టేసు. నాగం జనార్దన్ రెడ్డి గారు కొట్లాడి 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 అలసిపోయి ఇప్పుడు ఆయనతోనే చేరే పరిస్థితి వచ్చింది. ఏ మాటకా మాట పాపం పెద్దలు నాగం జనార్దన్ రెడ్డి గారు ఈ పంపులల్లో లిఫ్టులలో జరిగిన అవినీతి మీద ఏండ్ల కొద్ది కొట్లాడి సుప్రీంకోర్టు వరకు కూడా పోయి కొట్లాడొచ్చు. ఆయన మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉంది. ఈరోజు మేము అధికారం చేపట్టిన తర్వాత ఈ జిల్లా నుంచి ఎన్నికవడమే కాదు, ఈ జిల్లా నుంచి పుట్టి పెరిగి ఈ ప్రాంత పరిస్థితుల అవగాహన ఉండి 17 సంవత్సరాలు ప్రతిపక్షంలో జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, పార్టీ నాయకుడుగా జిల్లా నలుమూలలు తిరిగిన నేను ఈ ప్రాజెక్టులను ఒక కొలిక్కి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తే అసలు ఏది ఎక్కడుందో సరిచూసుకోవడానికి దాదాపుగా 2 సంవత్సరాలు పట్టింది. ఈ రోజు వాటన్నిటిని కొలిక్కి తెచ్చి ముందుకు తీసుకెళ్దామంటే ఓహో పని చేసేటట్టే ఉన్నాడు, ఇదో కొలిక్కి వచ్చేటట్టే ఉంది కాబట్టి మేమేదో కార్యాచరణ తీసుకుంటాం, రాజకీయ కార్యాచరణ తీసుకుంటాం అని వాళ్ళు బయలుదేరారు. తప్పలేదు, తిన్నది అరగనే అరుగుతుంది, తిరగండి, నడవండి, చేసిన పాపాలు కొంచెమన్నా పోతాయి, కాశీ వరకు నడవండి, ఇంకా మంచిది. ఎందుకంటే మీరు చేసిన పాపాలు అంతా ఇంత కాదు, మీరు పాపాలు చేసుడే కాదు, ఆయన చేస్తుంటే చూసుడు కూడా మీరు చేసిన మహాపాపం. ఒక ఆయన గోసి కట్టుకొని రాజశేఖర రెడ్డి అనుకుంటాడు, గట్లెంబడి తిరిగి గోసి కట్టుకున్న వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి అయితే బాగానే ఉంది. ఇటు పేరు మార్చుకున్నాడు ఇంకొక ఆయన. అసలు ఏ మాత్రం ప్రజలు ఏమనుకుంటారు, మనం ఇట్లా వ్యవహరిస్తే చీదరించుకుంటారా లేదా అన్న సోయి కూడా లేకుండా మా గురించి మాట్లాడి జిల్లాకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు నేను కొన్ని వివరాలు చెప్పదలుచుకున్నా. ఖర్చులు కాదు, జరిగిన అప్పులలో 10 సంవత్సరాలు బ్యాంకులలో తెచ్చిన అప్పులకు చంద్రశేఖరరావు గారు 41,118 కోట్లు బ్యాంకులకు అప్పులు అసలు కట్టింది. మిత్తి 43,385 కోట్లు. చంద్రశేఖరరావు 10 సంవత్సరాలలో సాగునీటి ప్రాజెక్టుల కోసం చేసిన అప్పులకు 84,503 కోట్ల రూపాయలు 10 ఏళ్లలో ఆయన కట్టింది. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన అప్పుల భారం మొయ్యలేనంతగా మారి కరెక్ట్ 30 నెలల 33,567 కోట్ల అసలు, 18,554 కోట్ల మిత్తి. 30 నెలల్లో చంద్రశేఖరరావు చేసిన పాపాలకు పాపాల బైరోడు నాకు అందించిన ఈ అప్పు 52,120 కోట్లు ఈ నెలకు కట్టిన నేను. మీడియా మిత్రులు రాసుకోవాలి, 30 నెలల చంద్రశేఖరరావు చేసిన అప్పులకు తప్పులకు ఓన్లీ సాగునీటి ప్రాజెక్టులకు నేను చెప్పేది 52,121 కోటి రూపాయలు ఆయన చేసిన అప్పులకు తప్పులకు అసలు మిత్తి కలిపి 52,121 కోటి రూపాయలు నేను చెల్లించిన. ఇక నేను పనులకి 30 నెలల్లో చెల్లించింది ఎంత అంటే 22,000 కోట్ల రూపాయలు. 52,000 కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు నేను వడ్డీలు అసలు మిత్తి కడితే నేను మొత్తం రాష్ట్రంలో జరిగిన ప్రాజెక్టులకు అంతా నేను చెల్లించింది కాంట్రాక్టర్లకు 30 నెలల 22,000 కోట్లు. 22,000 కోట్లు రాష్ట్రం మొత్తం చెల్లిస్తే ఒక్క పాలమూరు జిల్లాలోనే 8,000 కోట్ల రూపాయలు దాదాపుగా. అంటే పాలమూరు జిల్లాకు నేను అధికంగా నిధులు ఇచ్చినట్ట, పాలమూరు జిల్లాకు అన్యాయం చేసినట్ట. ఇప్పటికీ జిల్లాల ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే 4,000 ఎకరాల భూసేకరణ చేయాలి. భూసేకరణ చేయకుండా కాంట్రాక్టర్లకు ఎన్ని పైసలు ఇచ్చినా కాలువ 5 కిలోమీటర్లు దొలవాలంటే 1 కిలోమీటరు
భూసేకరణ చేసి మళ్ళీ 1/2 కిలోమీటర్ వదిలి మళ్ళా 1/2 కిలోమీటర్ భూసేకరణ చేసి మళ్ళీ 1/2 కిలోమీటర్ వదిలితే నీళ్లు వారుతాయా? రిజర్వాయర్లలో ఆడాడ కొంత భూమి ఉంటే కోర్టులో వచ్చి స్టే తెచ్చుకుంటే రిజర్వాయర్లలో నీళ్లు నింపగలమా? ఈ రోజు కాల్వలకు మెయిన్ ల్యాండ్ కెనాల్స్ కి నువ్వు భూసేకరణ చేయలేదు. రిజర్వాయర్లలో సమస్యలు అట్లనే ఉన్నాయి. ఉదండాపూర్ లో R&R సమస్య ఉంటే నిన్న మీకు తెలుసు కదా, R&R సమస్యను ఈ రోజు ఆ సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇవి ఏవి చేయకుండా, భూసేకరణ చేయకుండా, లేకపోతే R&R ప్యాకేజీలు ఇవ్వకుండా రిజర్వాయర్లలో నీళ్లు నింపగలమా? అందుకే ఈరోజు ఆ సమస్యలన్నిటినీ సంపూర్ణమైన అవగాహన చేసుకొని రాబోయే 2 ఏళ్లలో మాక్సిమం ఈ జిల్లాలో ఉండే పనులన్నిటిని పూర్తి చేయాలని ఈరోజు కంకణం కట్టుకొని మేమందరం క్షేత్రస్థాయిలో పర్యటన చేసి కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తున్నాం. ప్రతి 6 months కు ఒక వర్టికల్ గా ఒక షెడ్యూల్ చేసుకొని, ఇప్పుడు జూన్ లో వచ్చినాం, డిసెంబర్ వరకు ఏమేమి పూర్తి చేయగలం, నెక్స్ట్ జూన్ వరకు మళ్ళీ ఏం చేయగలం, నెక్స్ట్ జూన్ నుంచి నెక్స్ట్ డిసెంబర్ వరకు ఏం చేయగలం, విడతల వారీగా ఒక ప్రణాళికబద్ధంగా పనులు ఏ విధంగా ప్రతి నెల ఏ విధంగా చేయాలో అధికారులకు టార్గెట్ ఇచ్చి, భూసేకరణకు కలెక్టర్లకు టార్గెట్ ఇచ్చి, దానికి అవసరమైన నిధులను ఏ విధంగా సేకరించాలి,